హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలో. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకి సంబంధించిన 19వ విడత డబ్బులు ఫిబ్రవరి 24న విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. కానీ కొంతమంది రైతులకి ఈ పీఎం కిసాన్ అమౌంట్ బ్యాంకులో జమ కాలేదని చెప్తున్నారు. అయితే ఈ పీఎం కిసాన్ డబ్బులు పడకపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. అందులో ముఖ్యమైన వాటి గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం. అలాగే పీఎం కిసాన్ డబ్బులు నిలిచిపోయిన వారు ఏం చేస్తే మళ్ళీ తిరిగి మొత్తం అమౌంట్ బ్యాంకులో జమ అవుతుందో తెలుసుకుందాం. పీఎం కిసాన్ పథకం ద్వారా పంట పెట్టుబడి సాయం కోసం కేంద్ర ప్రభుత్వం అర్హులైన రైతులకు ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు అందిస్తుంది. అది కూడా 3 విడతల్లో 2,000 చొప్పున అందించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 24న 19వ విడత నిధులు విడుదలయ్యాయి. ఈ అమౌంట్ డీబీటీ ద్వారా, అంటే ఆధార్ కార్డుకి లింక్ ఉన్న బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద నేరుగా రైతుల అకౌంట్లోనే పడతాయి. అయితే మీకు ఈ పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేసుకోవడానికి పీఎం కిసాన్ వెబ్సైట్ లో స్టేటస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో చేశాను, మీరు అది చూడొచ్చు. లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ పీఎం కిసాన్ డబ్బులు పడాలంటే ముందుగా రైతులు పీఎం కిసాన్ యొక్క ఈకేవైసీ చేసుకుని ఉండాలి. ఈ ఈకేవైసీ కోసం 4 రకాల మార్గాలు అయితే అందుబాటులో ఉన్నాయి. అందులో ఆధార్ కి మొబైల్ లింక్ ఉన్నవారు పీఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా లేదా పీఎం కిసాన్ మొబైల్ యాప్ ద్వారా ఓటీపీ పద్ధతిలో ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు. అండ్ ఆధార్ కి మొబైల్ లింక్ లేని వారు సిఎస్సి సెంటర్ లో బయోమెట్రిక్ వెరిఫికేషన్ ద్వారా, అంటే వేలి ముద్ర ద్వారా ఈ కేవైసీ అనేది చేసుకోవచ్చు. ఇక చివరగా మీ మొబైల్లో పీఎం కిసాన్ మొబైల్ యాప్ తో పాటు ఆధార్ ఫేస్ అథెంటికేషన్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరే ఓన్ గా ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు. అయితే ఈ కేవైసీ ఎలా చేసుకోవాలో మన ఛానల్లో ఇదివరకే క్లియర్ గా వీడియోస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో లింక్స్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. అయితే మొబైల్ యాప్ లో ఫేస్ అథెంటికేషన్ వీడియో చేయలేదు. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఎక్కువ కామెంట్స్ వస్తే ఆ ఫేస్ అథెంటికేషన్ వీడియో చేస్తాను. ఇక కొంతమందికి ఈ కేవైసీ కంప్లీట్ అయినప్పటికీ డబ్బులు పడకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో ఆధార్ కార్డుకి బ్యాంక్ లింక్ ఉండకపోవడం ఒక కారణం అయితే, సేమ్ మొబైల్ నంబర్ తో 2 లేదా అంతకంటే ఎక్కువ పీఎం కిసాన్ అకౌంట్స్ రిజిస్టర్ అయి ఉండడం ఇంకొకటి. ఇందులో మొదటిది ఆధార్ కి బ్యాంక్ లింక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మామూలుగా ఇవి బ్యాంక్ వాళ్ళే చేయాలి, కానీ బ్యాంక్ రికార్డ్స్ అండ్ ఆధార్ రికార్డ్స్ మ్యాచ్ కాకపోవడం వల్ల చాలా మంది బ్యాంక్ ఖాతాలకు ఆధార్ లింక్ అనేది జరగలేదు. అయితే బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ లింక్ ఉండడం వేరు, గవర్నమెంట్ అందించే సబ్సిడీ రావడానికి ఎన్పిసిఐ ద్వారా ఆధార్ కి బ్యాంక్ లింక్ ఉండడం వేరు. మొత్తానికి మీ ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ లింక్ అయి ఉంది, అది డీబీటీ కొరకు యాక్టివ్ లో ఉందా లేదా, ఒకవేళ లింక్ లేకపోతే లేదా యాక్టివ్ లో లేకపోతే ఎలా లింక్ చేసుకోవాలి అనే విషయాల గురించి తెలుసుకోవడానికి మన నెక్స్ట్ వీడియో చూడండి. ఇక పీఎం కిసాన్ లో కొంతమంది ఒకే మొబైల్ నంబర్ యూజ్ చేసి 2 లేదా అంతకంటే ఎక్కువ మంది పీఎం కిసాన్ అకౌంట్స్ ని కేవైసీ చేసుకున్నారు. దానివల్ల ఏదో ఒకరికి మాత్రమే అమౌంట్ రావడం అనేది జరుగుతుంది, మిగతా వారికి ఆగిపోతుంది. అలాంటి వారి స్టేటస్ చెక్ చేసినప్పుడు డూప్లికేట్ ఆర్ ఇన్వాలిడ్ అప్డేట్ యువర్ మొబైల్ నంబర్ అని చూపిస్తూ ఉంటుంది. అటువంటప్పుడు మీ ఆధార్ కి లింక్ ఉన్న నంబర్ ని చేంజ్ చేసుకుని పీఎం కిసాన్ పోర్టల్లో కూడా మొబైల్ నంబర్ ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అప్డేట్ చేసే నంబరు వేరే పీఎం కిసాన్ కి లింక్ అనేది ఉండకూడదు. ఈ ప్రాసెస్ ని ఎలా చేసుకోవాలి అనే వీడియో కూడా మన ఛానల్లో ఇదివరకే అప్లోడ్ చేశాను, అవసరమైతే ఒకసారి చూడండి. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కి ఫిబ్రవరి 1, 2019ని కట్ ఆఫ్ డేట్ గా నిర్ణయించింది. అంతకుముందు రిజిస్ట్రేషన్ అయినా లేదా అంతకుముందు పట్టా పాస్బుక్లు పొందిన వారికి మాత్రమే ఈ పీఎం కిసాన్ డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుంది. సో మీరు పీఎం కిసాన్ కి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ మీ పట్టా పాస్బుక్ లో ఫిబ్రవరి 2019 కంటే ముందు డేట్ ఉంటేనే మీకు డబ్బులు అనేది వస్తాయి. ఈ ఈకేవైసీల తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన వారు, గౌట్ ఎంప్లాయీస్ మరియు ప్రొఫెషనల్ యొక్క పీఎం కిసాన్ అకౌంట్స్ ఇన్ఎలిజిబుల్ గా మారిపోయాయి. కానీ కొంతమందికి ఇటువంటి ఏ కారణాలు లేకుండానే ఇన్ఎలిజిబుల్ అని చూపిస్తూ ఉంటుంది. అటువంటి వారు ఒక రాతపూర్వక కంప్లైంట్ ని మీ విలేజ్ లెవెల్ అగ్రికల్చర్ ఆఫీసర్ తో పాటు డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ ఆఫీస్ కూడా ఒక కాపీ సెండ్ చేయండి. అప్పటికి మీ ఇష్యూ సాల్వ్ అవ్వకపోతే గ్రీవెన్స్ లో అప్లై చేయాల్సి ఉంటుంది. సో పీఎం కిసాన్ గ్రీవెన్స్ లో ఎలా అప్లికేషన్ చేయాలనేది నేను డీటెయిల్ గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు అయితే అర్థమైంది కదా. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మరి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.